మేడం హాస్పిటల్ కొట్టుగారు అతనికి సర్టిఫై చేయమని అతను మంచిగా చెప్తామని ఇచ్చారు. మంచిగా సినిమా చేసిన తర్వాత ఆయన చేయించారు. లాస్ట్ వచ్చింది
ఎస్ఆర్టీకి రైతు వేదిక అయిపోయిన వాళ్ళు కూడా అందరూ ఏదైతే అనుకుంటున్నామో అదే చేసాం.
తనని అడిగాను నిజంగా వాస్తవానికి మా ఇంటికి ఇలాంటి ఉందని మనమే చేస్తాం.
మొత్తం మాట్లాడుతుంది ఆఫీస్ టోటల్ క్వాంటిటీ మొత్తం ఏరియా ఉండడం వల్ల ఖర్చులలో కొద్దిగా మంత్లీ అది కాదు బ్యాలెన్స్ పేమెంట్ అయింది మేడం 48 పేమెంట్ అయింది మేడం 3 ఇయర్స్ కంపెనీ తీసుకోలేదు మేడం 3 ఇయర్స్ కంపెనీ తీసుకుంటాం ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఆ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటాం మేడం ఆ ఫైనాన్షియల్ ఇయర్ 35 అయింది రైనీ సీజన్ యాక్సెప్ట్ చేసినప్పుడు 3 ట్యాంకర్స్ ఎక్సెస్ అయినట్టే కదా అట్లా కూడా నేను రైనీ సీజన్లో ఇచ్చిర్రు అని నేను అవి డిడక్షన్ చేసేట్టు పెట్టాను ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన నేను అట్లా కూడా 3 ట్యాంకర్స్ ఎక్సెస్ అయ్యి కదా మరి రాయడంలో మీది పొరపాటు సార్ అది మాది కాదు కదా పేమెంట్ కాదు మేడం పేమెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అదే టోటల్ 48 పేమెంట్స్ అయ్యాయి మేడం 60 పేమెంట్స్ 48 పేమెంట్స్ అయినా పేమెంట్ డీటెయిల్స్ తీసుకురా దీన్ని బట్టి పేమెంట్ అయింది మేడం డీటెయిల్స్ ఏం కావాలి ఇవే డీటెయిల్స్ నెక్స్ట్ చెప్పు ఈరోజు మనకు పెనాల్టీగా వచ్చేసి 29,000 వచ్చిందండి అన్ని జీపీలు కలిపి. రికవరీకి వచ్చేసి 2,62,832 రూపాయలు వచ్చిందండి. టోటల్ వచ్చేసి 2,91,832 రూపాయలు. ఇందులో మనకు అదర్వైజ్ రికవరీస్ ఉన్నాయండి. విత్ ఇన్ 15 days చేయాల్సిన పనులు ఉన్నాయి. అలాగే క్యూసీ ఏపీడీ రిపోర్ట్స్ పిఓ గారి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనకు క్లారిటీగా వస్తేనే అవి డ్రా కూడా లేకపోతే డిటర్మైన్ అనేది సెకండరీ. అయితే మీరు ప్రతి దానికి ఎలా చేయాలంటే ఒక డిటిఎఫ్ ఉందనుకోండి ఎగ్జాంపుల్ జీపీది ప్రతి పేరు జాబ్ కార్డ్ అప్డేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంటే అది కూడా జాబ్ కార్డ్ అప్డేషన్ చేయండి. 7 రిజిస్టర్స్ ఉంటే 7 రిజిస్టర్స్కి సంబంధించి అలా అన్నిటికీ మనము ఏ విధంగా అయితే వర్క్ ఐడి ప్రకారంగా ఉన్నాయో అలా ప్రతి దానికి ఎవిడెన్స్ త్రూ పిఓ గారి ద్వారా మాత్రమే మనకు రావాలండి. అది పర్సనల్ హీరింగ్లో ప్రతి ఒక్క పేరాకు ప్రతి ఒక్క ఎవిడెన్స్ అనేది సింగిల్ పేజ్ అంటే హెడర్ లెటర్ ఉండాలి. ఆ పేరాకి మనము జస్టిఫికేషన్ అనేది ఇవ్వాలండి. థ్యాంక్ యూ మేడం. మీరు ఈరోజు వచ్చిన ఇష్యూస్లో ఏమేమి వచ్చినాయి అనేది మీ అందరికీ తెలుసు. మాస్టర్ ప్రాపర్గా మెయింటైన్ చేయటం కానీ మాస్టర్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, సంతకాలు ఉన్నాయా, అటెండెన్స్ ఉందా, ప్రాపర్గా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎప్పుడైనా ఏ రోజునైనా అది ఒక్క రోజుకే ఉంటుంది, వారం అంతా కూడా ఉండద్దు. దిద్దుళ్ళు అలాంటివి ఏమన్నా ఉన్నా ఆ రోజు ఏదన్నా జరిగితే ఈరోజు లేటుగా వచ్చారు, ఫలానా వ్యక్తి లేటుగా వచ్చారు కాబట్టి మనం దిద్దడం జరిగింది అనేది మీరు అక్కడ నోట్ రాయాలి. అది వారం అంతా కూడా ఉండకూడదు, ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు మనం చెక్ చేసుకుంటాం కాబట్టి అది ఎప్పటికప్పుడు జరగాలి. తర్వాత ఈ మాస్టర్ మెయింటెనెన్స్ తేడా ఉంటే ఖచ్చితంగా అది బినామీ మాస్టరు పనికి రాకుండానే మాస్టర్ వేస్తారనేది ఫైనల్ అవుతుంది. అది ఇక్కడ మేము ఒకవేళ మేము చూసినా కూడా మళ్ళీ స్టేట్ లెవెల్ నుంచి లేదా ఎంఓఆర్డీ లెవెల్ నుంచి కూడా రివర్ట్ అవుతున్నాయి ఆ పేరాస్. కాబట్టి కంపల్సరీ మాస్టర్ మెయింటెనెన్స్ 100% కరెక్ట్గా ఉండాలి. ఒకరి బదులు ఒకరు రావటం కానీ, బినామీలు రావటం కానీ, రాని వాళ్ళకి మాస్టర్ వేయటం కానీ జరగకూడదు. అది మీరు ఎప్పటికప్పుడు రోల్ కాల్ ప్రతిరోజు చేసుకుంటే మాత్రమే మీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. సో టీఏలు కానీ ఏపీఓ, ఈసీ, ఎంపీడీఓ అందరూ కూడా రోల్ కాల్ రెగ్యులర్గా చేయమనే ఉద్దేశం కూడా అలా రాంగ్ మాస్టర్ అనేది పడకూడదు. కాబట్టి ఈ రోల్ కాల్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది మీరు చూసుకోండి. తర్వాత డాక్యుమెంటేషన్ అంటే మనం డిమాండ్ ఇచ్చినప్పుడు డిమాండ్ ఫామ్ తీసుకోవాలి. ప్రతి నెల
4వ శుక్రవారం నాడు రోజ్గార్ దివస్ పెట్టి నో డిమాండ్ రిజిస్టర్ మెయింటైన్ చేయండి. ఈ తర్వాత వేజ్ స్లిప్స్ ఇవ్వడం కోసం మన వాట్సాప్ గ్రూప్ ఉంది. ఒకవేళ ప్రింట్స్ తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేయండి. ఒకవేళ ఇక్కడ స్టేషనరీ ప్రాబ్లం ఉందంటే గ్రామ పంచాయతీలో ప్రింట్ తీసుకోండి. సాఫ్ట్ కాపీస్ మాత్రం అందరికీ వస్తాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది ఏదో రకంగా వాళ్ళకి ఎంత పడింది అనే ఇన్ఫర్మేషను ఆ కూలీకి చేరాలి. బేసిక్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి కాబట్టి అది మీరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినా చేయాలి. ఇది మాకు తెలియలేదు, ఎంత పడిందో తెలియదు, మాకు డబ్బులు వచ్చినాయి అని తెలియదు, ఇలాంటివి మాత్రం జరగకూడదు. ఇవి ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఇక వర్క్స్ విషయంలో అంటే ఇప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చారు కాబట్టి సరిగ్గా చూపించుకోలేకపోయామని మీరు చెప్పినా కొద్దిగా కన్సిడర్ చేయడం జరిగింది చిన్న చిన్న పెనాల్టీలతోటి. నెక్స్ట్ టైం రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి కంపల్సరీ వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశారు, ఎంత వెడల్పు, ఎంత పొడవు, ఎంత లోతు అనేది మీరు ఫోటో ఎవిడెన్సెస్ కంపల్సరీ ఉండాలి, వర్క్ ఫైల్ కంపల్సరీ ఉండాలి, ప్రాపర్గా వర్క్ చూపించాలి. నెక్స్ట్ టైం ఇటువంటివి కన్సిడర్ చేయడం జరగదు. ప్రాపర్గా వర్క్ చేయాలి. ఎగ్జిక్యూషన్ మీద పూర్తిగా టీఏలకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయాలి అనేది ఎస్టిమేట్ చేసే ముందే మీ కళ్ళతో మీరు చూసుకొని మాత్రమే ఎస్టిమేట్ చేయాలి. వర్క్ కూడా ఎప్పటికప్పుడు చూసుకుని రికార్డ్ చేయాలి. ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ మళ్ళీ మీతో పాటు మీ ఏసీ గారిని తీసుకుని వెళ్ళి చూపించి చెక్ మెజర్ చేయించుకోవాలి. ఇవి జరగనప్పుడు ఏమవుతుందంటే పని ఎక్కడ జరిగిందో కూడా మీకు అర్థం కావట్లేదు కొంతమందికి. అటువంటివి ఉన్న దగ్గరే ప్రాబ్లం వస్తాయి. అటువంటివి జరగకుండా ప్రాపర్గా మీరే చూసుకొని కరెక్ట్గా వర్క్ చేస్తే ఇబ్బందులు రావు. సరే మనం సమ్మర్లో చేస్తాము, సమ్మర్లో చేసినప్పుడు కంపల్సరీ టైం అనేది ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మనం 9:30, 10 కల్లా మనం ఒక షేడ్ కిందకు వచ్చేలాగానే చూసుకొని పని చేయాలి. అప్పుడు మనకి ఇబ్బంది రాదు. ఇప్పుడు ఈ సీజన్లో మనం ఇప్పుడు ప్లాంటేషన్ వర్క్స్ టేకప్ చేస్తాము. ఇప్పుడు మనకు వచ్చిన వాటిలో కూడా 50% ప్లాంటేషన్లే వచ్చినాయి. కాకపోతే మనం చేస్తున్నాం కాబట్టి ప్రాపర్గా చేసాం కాబట్టి చనిపోయిన మొక్కల ప్లేస్లో వేరే మొక్కలు వేయమని చెప్పాము. ఇక్కడ మనం వేసేటప్పుడు కంపల్సరీ మనం చేసుకోవాల్సింది ఏంటి, మన నర్సరీలో ఏదో ఫోటో చూపించారు లేదా బిల్ చూపించారని రాసుకున్నాం. కానీ వీటన్నింటినీ కూడా మీరు ఎంపీడీఓ ఒక పేపర్ కంటించి వాటి మీద జెరాక్స్ కాపీ అయినా పర్లేదు, అటెస్టేషన్ ఎంపీడీఓ గారితో తీసుకొని ఇవ్వాలి. మీరు జాబ్ కార్డ్ అప్డేషన్ 7 డేస్లో చేయండి అని ఇచ్చాము. జాబ్ కార్డ్ అప్డేషన్ చేసినట్టుగా ఒక 2-3 జాబ్ కార్డ్స్ అయినా ప్రాపర్గా 100% చేసినవి మాత్రమే మీరు పెట్టి ఎంపీడీఓ గారి అటెస్టేషన్ పెట్టి మాకు చూపించాలి. గ్రీవియన్స్ ఉన్నాయి, గ్రూప్ నుంచి తీసుకొని వేసేకర్కి ఇచ్చేవి, వేసేకర్ నుంచి తీసుకొని గ్రూప్కి ఇచ్చేవి, ఇటువంటివి ఉన్నాయి. ఇవి కూడా మీరు ఫోటో ఎవిడెన్స్తో సహా ఎంపీడీఓ గారి ద్వారా పంపించాలి. ఏ ఒక్కటి లేకపోయినా కూడా అది అక్కడ క్లోజ్ కాదు. ఇక్కడ మాకు ఏమీ పెనాల్టీ వేయలేదు, ఏమీ వేయలేదు, క్లోజ్ అయిపోయిందని మీరు అనుకుంటే అది అపోహ మాత్రమే. మీకు మళ్ళీ నోటీసులు వస్తాయి, షోకాజులు వస్తాయి. మీరు అన్నీ ఇప్పుడే రెడీ చేసి పెట్టేసుకోండి. షోకాజ్ వచ్చే లోపల రెడీగా పెట్టేసుకుంటే మీకు టైము వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే కొన్ని ఫోటో ఎవిడెన్సెస్ మీరు పని చేసామని చెప్పారో మీ ఎవిడెన్సెస్ అడిగాము. ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా అదే పద్ధతిలో చూపించండి. లేకపోతే అదర్వైజ్ రికవరీ అనే మాట కూడా ప్రతి ఒక్క పేరాకి ఉంటుంది. అంటే మీరు సరిగ్గా సబ్మిట్ చేసుకోలేదు అంటే ఆ అమౌంట్ ఎంతైతే కనిపిస్తుందో అది రికవరీకి వస్తుంది, పర్సనల్ హీరింగ్లోకి వచ్చేసరికి. సో అది ప్రాపర్గా మీరు రిప్లైస్ అనేది సబ్మిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.